Hello everyone. Welcome to SSC Mathematics, Telangana SSC Mathematics Learn with Pavan. Exercise 1.1 రియల్ నెంబర్స్కి సంబంధించి 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్కి సంబంధించి 1.1లో మనం ఆల్రెడీ 4th క్వశ్చన్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 5th క్వశ్చన్ ఉంది. 5th క్వశ్చన్ని చూసినట్లయితే చాలామంది ఈ 5th క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొందరు ఏం చేస్తుంటారు అంటే బై ట్రయల్ అండ్ ఎర్రర్లో n=1, n=2, n=3 తీసుకుంటారు. అది కూడా కరెక్టే, కానీ అలా చేయడం వల్ల ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే మెథడ్లో చేయండి, 100%గా మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్రాబ్లం ప్రూఫ్ని యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాతో చేయడం జరిగింది కాబట్టి. ఓకే, సో క్వశ్చన్లోకి వెళ్దాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. షో దట్ 1 and only 1 out of n+2, n+4 ఈజ్ డివిజబుల్ బై 3 and n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. ఓకే, లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఆన్సర్లో n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఈ పాజిటివ్ ఇంటీజర్ 3తో డివైడ్ అవ్వాలి అంటున్నారు. సో 3 ఇక్కడ, n ఇక్కడ, అంటే ఇక్కడ ఒక q అనుకుంటే ఇక్కడ r వస్తుంది. అంటే n=3q + r అని రాయొచ్చు. అది ఇక్కడ రాయడం జరిగింది. n=3q + r. r ఏ విధంగా ఉండాలి అంటే 0కి 3కి మధ్యలో ఉండాలి, ఎందుకంటే 3 అంటే b కాబట్టి. అంటే 0, 1, 2 అవకాశాలు ఉన్నాయి. సో ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ r are 0, 1, 2. Here we'll get 3 cases. We'll go to first case first. Okay, n=3q + rలో r=0 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఏమొస్తుంది? n=3q వస్తుంది. n ఈజ్ డివిజబుల్ బై 3. ఓకే, సో అదేవిధంగా n+2 ఏమవుతుంది? 3q + 2 అవుతుంది. n అంటే 3q కదా, n అంటే 3q అయినప్పుడు 3q + 2 అవుతుంది. నెక్స్ట్ n=3q తీసుకుంటే 3q + 4 అవుతుంది. సో బోత్ ఆర్ నాట్ డివిజబుల్ బై 3. ఇది 3తో డివిజబుల్ కాదు, ఇది కూడా 3తో డివిజబుల్ కాదు, ఎందుకంటే 3 కామన్ తీయడానికి రావట్లేదు కాబట్టి అవి 3తో డివిజబుల్ రావు. ఇది డైరెక్ట్గా 3తో డివిజబుల్ అవుతుంది. ఓకే, సో హెన్స్ ఎనీ n ఈజ్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ కేస్ 2 కొద్దాం. కేస్ 2లో r=1 తీసుకుంటే n ఏమవుతుంది? ఇఫ్ r=1, n=3q + 1 అవుతుంది. సో ఇక్కడ 3q అనేది 3 టేబుల్ వస్తుంది కానీ 1 రాదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. n+2 దగ్గర nలో 3q + 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3q + 1 + 2 ఏమవుతుంది? 3q + 3 అవుతుంది. ఇక్కడ 3 కామన్ తీసుకోవచ్చు, q + 1 అవుతుంది. అంటే ఈ 3 టేబుల్లో 3 వస్తుంది కాబట్టి ఓవరాల్గా ఇది డివిజబుల్ బై 3 అవుతుంది. n+4లో n+లో 3q + 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది n, ఇది 4. సో 3q + 5 అయింది. ఇది 3 టేబుల్ వస్తుంది కానీ ఇది రాదు. సో ఓవరాల్గా 3 టేబుల్లో రాదు. ఓకేనా? సో 3 టేబుల్లో n రావట్లేదు, n+2 వచ్చింది, n+4 రావట్లేదు. అంటే n+2 ఈజ్ డివిజబుల్ బై 3 అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక కేసులో ఇఫ్ r=2 దెన్ n విల్ బికమ్ 3q + 2. ఇక్కడ n అనేది 3q + 2 అవుతుంది. ఆల్రెడీ చెప్పిన మనం 3q + 2లో 3q డివిజబుల్ అవుతుంది, 2 అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. ఈ n+లో 3q + 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3q + 2 + 2 3q + 4 అవుతుంది. ఇది 3 టేబుల్ వస్తుంది, ఇక్కడ 3 టేబుల్లో రాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ n+4లో సబ్స్టిట్యూట్ చేస్తే 3q + 2 + 4 3q + 6 ఇది వస్తుంది 3 టేబుల్లో, ఇది కూడా 3 టేబుల్ వస్తుంది. ఓవరాల్గా 3 టేబుల్ రావడం జరుగుతుంది అనమాట. దస్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కేసులో 3q వచ్చింది 3 టేబుల్లో. నెక్స్ట్ కేసులో ఫస్ట్ క్లాస్లో n డివిజబుల్ అయింది 3 టేబుల్లో. నెక్స్ట్ క్లాస్లో n+2 అయింది. థర్డ్ క్లాస్లో n+4 అయింది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కటి 3తో డివిజబుల్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు?
1 and only 1 out of n plus 2, n plus 4 is divisible by 3, where n is any positive integer. Hence proved. So this is the proof of the ఫిఫ్త్ ప్రాబ్లం. ఓకేనా, ఈ ప్రాబ్లంకి సంబంధించిన ప్రూఫ్ అనేది వెరీ ఈజీగా సింపుల్గా ఉంది. నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా రాస్తే, ఇదే విధంగా ప్రజెంటేషన్ ఉంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఎక్కడైతే రెడ్ పెన్ యూజ్ చేయడం జరిగిందో అక్కడ మీరు బ్లాక్ పెన్ యూజ్ చేయండి. ఎగ్జామ్లో రెడ్ పెన్ యూజ్ చేయొద్దు, బ్లాక్ పెన్ యూజ్ చేయండి. ఇదే విధంగా ఇలాగే స్టెప్స్ రాస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.